Dear students, welcome to Brain Batch Academy YouTube channel and also welcome to Daily Current Affairs course in Telugu. This is presented by me. My name is Venkatachmi Narayana Kudumala. ఈ క్లాస్లో మనం మే 24 అలాగే మే 25 తేదీలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మనకి బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవ్రీడే 11:30 AM లైవ్లో అందించడం జరుగుతుంది. సో అలాగే ఈ కరెంట్ అఫైర్స్ టోటల్ పీడిఎఫ్ నోట్స్ మీకు brainbuzzacademy.com వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు దీన్ని ప్రతిరోజు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి brainbuzzacademy.com వెబ్సైట్ ద్వారా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఈ విధంగా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అందించడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. అలాగే వాటిని ప్రింట్అవుట్స్ తీసుకొని మీరు మొబైల్స్లో కానీ లేదంటే మీరు ఓవరాల్గా జెరాక్స్ తీసుకొని కానీ చదువుకునే దానికి అవకాశం ఉంది. సో అలాగే brainbuzzacademy.com వెబ్సైట్ ద్వారా మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఈ మ్యాగజైన్స్ అందించడం జరుగుతుంది. సో అవి కూడా మీరు ఫ్రీగా పొందొచ్చు. అలాగే మనకి brainbuzzacademy.net వెబ్సైట్ ద్వారా మీకు టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. ప్రజెంట్ ఎన్సీఆర్టీ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ మీకు స్టార్ట్ చేస్తుంది. సో అది ప్రజెంట్ రన్ అవుతుంది. యూ కెన్ టేక్. సో మన brainbuzzacademy.net వెబ్సైట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ సిరీస్ మీకు 9 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు. అలాగే ప్రజెంట్ నేను అన్అకాడమీలో కూడా టీచ్ చేయడం జరుగుతుంది. సో అన్అకాడమీలో ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి కేటగిరీలో లైవ్ క్లాసెస్ టీచ్ చేయడం జరుగుతుంది. నాతో పాటు మీకు ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి కేటగిరీలో 30+ ఎడ్యుకేటర్స్ లైవ్ క్లాసెస్ టీచ్ చేస్తున్నారు. సో వీళ్ళందరి క్లాసెస్ మీరు జస్ట్ 1 సబ్స్క్రిప్షన్తో పొందేదానికి అవకాశం ఉంటుందండి. సో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి కేటగిరీలో టీచ్ చేస్తున్నటువంటి ఈ 30+ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ మీరు పొందొచ్చు. అలాగే వీళ్ళు మీకు వీక్లీ టెస్టెస్ కానీ అండ్ మెగా క్విజెస్ కానీ కండక్ట్ చేస్తున్నారు, అవి కూడా పొందొచ్చు. అండ్ ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీరు దీంట్లో పొందొచ్చు. సో అలాగే ఇక్కడ కాస్ట్ కూడా మనం చూస్తే పర్ ఇయర్ 7,000 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో దానికి మీరు కుడుములా లైవ్ అనేటువంటి రెఫరల్ కూడా అప్లై చేస్తే 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అంటే 6,300 రూపీస్కే ఈ ప్యాకేజ్ మీకు వస్తుంది. అలాగే మనం ప్రతిరోజు అన్అకాడమీ ద్వారా ఈవినింగ్ 8 PM పాలిటీ క్లాసెస్ ఫ్రీగా తీసుకోవడం జరుగుతుంది. ఈ పాలిటీ క్లాసెస్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ జాయిన్ అవ్వచ్చండి. సో ఈ జాయినింగ్ లింక్స్ కూడా మీకు ప్రతిరోజు మనకి బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కానీ, సో అలాగే ఈ వీడియోలో మీకు కమెంట్ సెక్షన్లో కానీ అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ ఫాలో దట్. ఓకే, 8 PM ఈరోజు మనం మన భారతదేశం యొక్క జ్యుడిషియరీ గురించి డిస్కస్ చేస్తామండి. అంటే మన భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ గురించి చెప్పుకుంటాం. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, అలాగే లోయర్ కోర్ట్స్ కానీ ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈరోజు 8 PM మీకు క్లాస్ ఉంటుంది. యూ కెన్ జాయిన్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే మొదటిగా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో మనం ప్రతి సంవత్సరం కూడా మే 22వ తేదీన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకున్నామండి. ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ. సో అసలు ఫస్ట్ బయాలజికల్ డైవర్సిటీ అంటే ఏమిటి? సో మన భూమిని తీసుకుంటే ప్లానెట్ అవర్ ఎర్త్. సో మన సౌర కుటుంబంలో కానీ ప్రజెంట్ మన విశ్వంలో మనకి తెలిసినంత వరకు మన భూమి మీద మాత్రమే జీవం ఉంది. సో మన భూమి మీద ఈ జీవంలో మనకి ట్రీస్ ఉంటాయి, చెట్లు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. అలాగే అనేక రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ మన భూమి మీద నివసిస్తూ ఉన్నాయి. సో అయితే మనం చెట్లకి, జంతువులకి, ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి వీటి మధ్య చూసినట్టయితే చాలా జెనెటిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో మనం జంతువులనే తీసుకున్నాం, జంతువుల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ బఫెలోస్ తీసుకుంటే బఫెలోస్లోనే మనకి అనేక బ్రీడ్స్ ఉంటాయి. సో అనేక జాతులకి చెందినటువంటి బఫెలోస్ ఉంటాయి. సో అంటే వీటిలో ఆ జాతులు దేని ప్రకారంగా మనం డివైడ్ చేస్తున్నాం? వాటి యొక్క జెనెటిక్ డిఫరెన్స్ ప్రకారంగా మనం డివైడ్ చేస్తున్నాం. సో దీన్ని మనం బయాలజికల్ డైవర్సిటీ అంటాం. సో అదేవిధంగా చెట్లని తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వేరు వేరు క్రాప్స్కి సంబంధించినటువంటి సీడ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, విత్తనాలు. సో ఈ విత్తనాల్లో కూడా చాలా జెనెటిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో కాబట్టి వీటిని మనం బయాలజికల్ డైవర్సిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో అయితే ఈ బయాలజికల్ డైవర్సిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, జెనెటిక్ డిఫరెన్సెస్ అనేవి. సో ఈ బయాలజికల్ డైవర్సిటీకి ప్రజెంట్ మన భూమి మీద నివసించేటువంటి మన మానవులు చేసేటువంటి డైలీ కార్యకలాపాల వలన వీటి వలన నష్టం వాటిల్తుంది. సో కాబట్టి ఈ విధంగా ఈ బయాలజికల్ డైవర్సిటీని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా మే 22వ తేదీన అంతర్జాతీయ
జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి కేటాయించింది. సో అలాగే 2020 సంవత్సరానికి గాను అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క ఇతివృత్తంగా అవర్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ నేచర్ అనేది తీసుకోవడం జరిగిందండి. సో అంటే మన ఫ్యూచర్ తరాలకి కానీ మనకి కావాల్సినటువంటి సమాధానాలు మన యొక్క నేచర్ మీద ఆధారపడి ఉన్నాయి. సో మన యొక్క నేచర్ అనేది సక్రమంగా ఉంటే సో దాన్ని రక్షించుకుంటూ మనం కనుక వెళ్తున్నట్టయితే సో అవి మనల్ని రక్షిస్తాయి, మనకు కావాల్సినటువంటి సొల్యూషన్స్ కానీ మనకు కావాల్సినటువంటి కూడా అందిస్తాయి. సో కాకుండా వాటికి హాని కలిగించినట్టయితే సో మన నేచరే మనకి హాని కలిగించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా అవర్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ అవర్ నేచర్ అనేది 2020 సంవత్సరానికి గాను అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క ఇతివృత్తంగా మనం తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే కోనార్క్ సూర్య దేవాలయం అలాగే కోనార్క్ పట్టణాన్ని రెండింటి కూడా సౌర విద్యుదీకరణ చేయడం కోసంగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో మన భారతదేశంలోనే ఈ సూర్యునికి సంబంధించినటువంటి దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి, సో రేర్ ఉంటాయి. సో వీటిల్లో ఒడిస్సా రాష్ట్రంలోని ఈ కోనార్క్ పట్టణంలో ఉన్నటువంటి కోనార్క్ సూర్య దేవాలయం చాలా చారిత్రక నేపథ్యం కలిగినటువంటి చాలా ఫేమస్ టెంపుల్, సన్ టెంపుల్. సో అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సూర్య దేవాలయానికి కానీ అలాగే టోటల్ ఈ ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కోనార్క్ పట్టణాన్ని కానీ కేవలం సౌర విద్యుత్ ద్వారానే ఇక్కడ కావాల్సినటువంటి ఎనర్జీ మొత్తం కూడా అందించాలని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో మొత్తం అక్కడ ఈ సూర్య దేవాలయంలో కానీ అలాగే కోనార్క్ పట్టణంలో కానీ సో ఏ వర్క్కైనా సరే కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని మొత్తాన్ని కూడా ఈ విధంగా సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఈ సూర్యరశ్మి ఏదైతే సూర్యరశ్మిని సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా దాంట్లో ఫోటోవోల్టాయిక్ సెల్స్ ద్వారా దాన్ని మనం విద్యుత్ శక్తిగా మార్చి మనకి కావాల్సినటువంటి అవసరాలకి ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకంలో భాగంగా 10 మెగావాట్ గ్రిడ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఈ కోనార్క్ సన్ టెంపుల్ కి కానీ కోనార్క్ మొత్తం పట్టణానికి కానీ ఈ విధంగా 10 మెగావాట్ల గ్రిడ్ కనెక్ట్ చేస్తారు. సో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా సో దీనితో పాటుగా ఇక్కడ ఈ కోనార్క్ పట్టణంలో కానీ కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర కానీ సో ఇక్కడ ఉన్నటువంటి వేరు వేరు ట్రీస్ ఏవైతే ఉన్నాయో చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ చెట్ల మీద కూడా సోలార్ ప్లేట్స్ ని వీళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ కోనార్క్ పట్టణంలో ఉన్నటువంటి నీటి తాగునీటి కియోస్కులు ఏవైతే ఉన్నాయో ఈ తాగునీటి కియోస్కులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ విధంగా సోలార్ ప్లేట్స్ ని ఏర్పాటు చేస్తారు. సో ఆ విధంగా ఏర్పాటు చేసి వాటిలో నుంచి కూడా ఈ సౌర విద్యుత్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ టోటల్ ప్రాజెక్ట్ ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సో అయితే దీని యొక్క అమలుకి ఒడిస్సా పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ బాధ్యత వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కోనార్క్ పట్టణంలో కావాల్సినటువంటి విద్యుత్ అవసరాలు మొత్తం కూడా ఈ సౌరశక్తి ద్వారానే తీర్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ధారించడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఓవరాల్ గా మన భారత ప్రభుత్వం యొక్క నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సుమారు 25 కోట్ల రూపాయలు సహాయాన్ని అందిస్తుంది. అంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు అయ్యేది కూడా దాదాపుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 100% కేంద్రం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. సో ఒడిస్సా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిస్సా రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ గణేష్ లాల్, అలాగే ఒడిస్సా మన కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రెసిడెంట్ శాఖ యొక్క మంత్రి రాజ్ కుమార్ సింగ్. ప్రపంచంలో 2వ అతిపెద్ద పీపీఈ తయారీదారిగా భారతదేశం నిలవడం జరిగింది. పీపీఈ అంటే మనకి దీనికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అన్నమాట. సో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటాం, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. సో అంటే తెలుగులో వ్యక్తిగత సంరక్షణ పరికరం అంటామండి. సో ఈ వ్యక్తిగత సంరక్షణ పరికరం అనేది ప్రస్తుతం చాలా అవసరం. సో మనకి COVID-19 మహమ్మారి మన భారతదేశం మొత్తం కూడా ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఈ COVID-19 మహమ్మారి సోకినటువంటి పేషెంట్స్ని ట్రీట్ చేసేటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డాక్టర్స్ కానీ అలాగే వాళ్ళకి సేవలు అందించేటువంటి నర్సులు కానీ సో ఇతర మున్సిపాలిటీ వర్కర్స్ కానీ సో వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ వ్యక్తిగత సంరక్షణ పరికరాలని ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంది. సో అలాగే ఈ COVID-19 మహమ్మారికి ఇప్పుడు మెడిసిన్ కొనుక్కోవాల్సి ఉంది, దానికి కావాల్సిన వ్యాక్సిన్ కొనుక్కోవాల్సి ఉంది. సో దానికి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. సో వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఇవి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కావాలి, అంటే వ్యక్తిగత సంరక్షణ పరిరక్షణ.
సో అలాగే ఇవే కాకుండా ఇతర హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బందులు కానీ వీళ్ళందరికీ కూడా తప్పనిసరి ఇప్పుడు ఇది అవసరం. సో ఎందుకంటే ఈ వైరస్ అనేది ఇవి వాడకపోయినట్టయితే సో ఆల్రెడీ ఎవరైతే ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయినటువంటి పర్సన్ ఉంటారో ఆ పర్సన్ నుంచి ఇతర వ్యక్తికి అది చాలా సులువుగా సోకుతుంది కాబట్టి తప్పనిసరి ఇవి అవసరం. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకి జనాభా మన భారతదేశంలో ఎక్కువ ఉంది. సో ఈ జనాభాకి తప్పనిసరిగా ట్రీట్ చేయడానికి వీళ్ళకి తప్పనిసరి ఇవి కావాలి ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పేసి మన భారతదేశంలో ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వ్యక్తిగత సంరక్షణ పరికరాల యొక్క తయారీని ఇప్పుడు పెంచడం జరిగిందండి. సో యాక్చువల్గా మన భారతదేశంలో యావరేజ్గా వీటిని రోజుకి 1,00,000 తయారు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు 2,00,000కి పైగా పర్ డే మన భారతదేశంలో వీటిని తయారు చేస్తున్నారు. సో అసలు ఏంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే ఏమిటి? సో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే సో మనం ఈ విధంగా డాక్టర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ తీసుకుంటే డాక్టర్స్ ఒక పేషెంట్కి ట్రీట్ చేసేటప్పుడు సో దానికి కావాల్సినటువంటి గౌన్, సో తను మామూలుగా వేసుకున్నటువంటి డ్రెస్ మీద మళ్ళీ ప్రొటెక్షన్ కోసంగా ఈ విధంగా ఈ గౌన్ యూస్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా తనకి మాస్క్ యూస్ చేస్తారు అండ్ కంటికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కోసంగా ఒక హెల్మెట్ లాగా దానికి సంబంధించి గ్లాస్ యూస్ చేయడం జరుగుతుంది. అలాగే చేతులకి కావాల్సినటువంటి గ్లౌజెస్ కానీ, చేతులకు వేసుకునేటువంటి గ్లౌజులు కానీ, అలాగే మనం షూకి వేసుకునేటువంటి సాక్స్లు కానీ, సో ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్కి కిందకి రావడం జరుగుతుంది. సో కాబట్టి వీటన్నింటినీ మన భారతదేశంలో ప్రజెంట్ రోజుకి 2.06 లక్షలు తయారు చేస్తున్నారు. సో అయితే మన ప్రపంచంలో ప్రస్తుతం ఈ షూ కవర్ కానీ, గ్లౌజులు కానీ, కంటి కవచం కానీ, ముసుగు కానీ, గౌను కానీ ఇలాంటి వాటిని తయారు చేయడంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం చైనా. అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం చైనా. సో చైనా తర్వాత మన భారతదేశం ప్రజెంట్ ప్రపంచంలో వీటి యొక్క తయారీలో 2వ స్థానంలో ఉందండి. ప్రపంచంలో మన భారతదేశం వీటి యొక్క తయారీలో 2వ స్థానంలో ఉంది. సో ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. సో అలాగే ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే గ్రీన్ ఎనర్జీ పరికరాల మీద దిగుమతి సుంకం 20% పెంచడం జరిగింది. సో మొదటిగా గ్రీన్ ఎనర్జీ పరికరాలు అంటే ఏమిటి? గ్రీన్ ఎనర్జీ ఎక్విప్మెంట్. సో ఈ గ్రీన్ ఎనర్జీ ఎక్విప్మెంట్ అంటే మనం యూస్ చేసేటువంటి బ్యాటరీస్ కానీ, సెల్స్ ఉంటాయి. సో రిమోట్స్లో వేసేటువంటి సెల్స్ కానీ, సో వీటిని మనం గ్రీన్ ఎక్విప్మెంట్ అంటామండి, గ్రీన్ ఎనర్జీ ఎక్విప్మెంట్. సో అంటే వీటి వలన మన వాతావరణానికి ఎలాంటి హాని కూడా కలగదు. సో కాబట్టి వీటిని మనం గ్రీన్ ఎనర్జీ ఎక్విప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ గ్రీన్ ఎనర్జీ ఎక్విప్మెంట్, ఈ గ్రీన్ ఎనర్జీ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఈ పరికరాలని మనం ఎక్కువగా చైనా ఇలాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళు. సో ప్రజెంట్ ఈ లాక్డౌన్లో పరిశ్రమలన్నీ కూడా చాలా వరకు మూతపడి ఉన్నాయి. సో అలాగే వాటికి కొంత రిలీఫ్ అనేది ఇస్తూ ఉన్నారు. సో ఈ టైంలో ఇంకా మనం ఎక్కువగా ఈ చైనా ఇలాంటి దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవడం వల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఇంకా లాసెస్లోకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మన భారతదేశంలో ఈ గ్రీన్ ఎనర్జీ పరికరాలు ఏవైతున్నాయో ఈ గ్రీన్ ఎనర్జీ పరికరాల మీద సుంకాన్ని ఇప్పుడు 20%కి పెంచారండి. సో ఈ విధంగా 20%కి ఈ సుంకాన్ని పెంచడం వలన మనకి ఉపయోగం ఏంటి? ఈ గ్రీన్ ఎనర్జీ పరికరాల మీద దిగుమతి సుంకం 20% పెంచడం వలన ఉపయోగం ఏంటంటే మన భారతదేశంలో స్వదేశంగా ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతున్నాయో ఈ కంపెనీస్ వీటి యొక్క ఉత్పత్తిని పెంచేదానికి అవకాశం ఉంటుంది. సో అలాగే వీటికి కాంపిటీషన్ తగ్గుతుంది కాబట్టి సో ఇతర దేశాల నుంచి మనం వీటిని దిగుమతి చేసుకోవడం వలన సో ఆ దేశాల నుంచి దిగుమతి ఆపివేయడం వలన సో వీటికి కాంపిటీషన్ తగ్గుతుంది. సో కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీస్ లాభపడడం జరుగుతుంది. సో అలాగే మనం క్వాలిటీగా కూడా మన భారతదేశంలో వీటిని అందించేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మన భారతదేశం యొక్క కంపెనీల్ని ఆదుకోవడం కోసంగా గ్రీన్ ఎనర్జీ పరికరాల మీద మన భారతదేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దిగుమతి సుంకాన్ని 20% మేర పెంచడం జరిగిందండి. ఇంపోర్ట్ డ్యూటీ అంటాం, ఇంపోర్ట్ డ్యూటీని 20% మేర పెంచింది. సో అయితే మన ప్రపంచంలో ప్రస్తుతం ఈ విధంగా ఇంధనాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అత్యధికంగా ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత అత్యధికంగా ఉపయోగించేటువంటి దేశం చైనా. సో చైనా తర్వాత మన భారతదేశం ఈ ప్రపంచంలో ఇంధన వినియోగంలో 3వ స్థానంలో ఉందండి.
ప్రపంచ ఇంధన వినియోగంలో మన భారతదేశం యొక్క స్థానం ప్రస్తుతం 3వ స్థానం. అలాగే భారతదేశం యొక్క ప్రస్తుత ఉత్పాదకత సామర్థ్యం ఈ సౌర ఘటాల నుంచి సోలార్ సెల్స్ ఏవైతే సోలార్ సెల్స్ నుంచి ఈ విధంగా ఇంధన ఉత్పత్తి సామర్థ్యం ప్రజెంట్ 3 గిగావాట్లుగా ఉంది. 3 గిగావాట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. అండ్ సమ్ ఎక్స్పెక్టెడ్ MCQs మనం చూద్దాం. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ డెంగ్యూ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ డేట్? జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 14, మే 16, మే 15, అలాగే మే 13. ఎస్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ప్రతి సంవత్సరం కూడా మనం మే 16వ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకున్నాం. సో ఈ డెంగ్యూ అనేది వెక్టార్ బోర్న్ డిసీజ్ అండి. దోమల ద్వారా ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో మనకి వర్షాకాలం వచ్చేటువంటి టైం ఇప్పుడు మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, నైరుతి ఋతుపవనాలు. సో ఈ టైంలో ఎక్కువగా ఈ డిసీజ్ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ డెంగ్యూ ఏదైతే ఉందో సో ఈ డెంగ్యూని ప్రివెంట్ చేయడం కోసంగా, దీన్ని కంట్రోల్ చేయడం కోసంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మన భారతదేశం యొక్క ఆరోగ్య శాఖ మంత్రి మే 16వ తేదీన ప్రతి సంవత్సరం కూడా జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. The Andhra Pradesh state government has formed a 5-member high-powered committee to probe into the causes behind the leakage of sterile gas from the LG Polymers India Limited located in Visakhapatnam. Who is head of this committee? విశాఖపట్నంలోని LG Polymers India Limited నుంచి లీక్ అయినటువంటి స్టెరైన్ గ్యాస్ మీద దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5 సభ్యులతో కూడినటువంటి హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ యొక్క హెడ్గా ఎవరిని నియమించారు? ఆప్షన్ ఏ సంజయ్ కరోల్, ఆప్షన్ బి రవిరంజన్, ఆప్షన్ సి నీరబ్ కుమార్ ప్రసాద్, ఆప్షన్ డి అజయ్ లంబా. రైట్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 5 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, హై పవర్డ్ కమిటీ. సో దీని యొక్క హెడ్ వచ్చేసి నీరబ్ కుమార్ ప్రసాద్ అండి. నీరబ్ కుమార్ ప్రసాద్. సో నీరబ్ కుమార్ ప్రసాద్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మరొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎల్జీ పాలిమర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి లీక్ అయినటువంటి గ్యాస్, ఈ గ్యాస్ వచ్చేసి స్టెరిన్ గ్యాస్ అండి. స్టెరిన్ గ్యాస్ ఇక్కడ నుంచి లీక్ అయింది. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్, వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ డేట్ ఎవ్రీ ఇయర్? ఆప్షన్ ఏ 14th May, 15th May, 17th May అండ్ 16th May. ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం? ఎస్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్రతి సంవత్సరం కూడా మే 17వ తేదీన ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలాగే 2020 సంవత్సరానికి గాను ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం యొక్క ఇతివృత్తం మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్, కంట్రోల్ ఇట్, లివ్ లాంగర్. మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్, కంట్రోల్ ఇట్, లివ్ లాంగర్ అనేది 2020వ సంవత్సరానికి గాను ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం యొక్క ఇతివృత్తం. నెక్స్ట్ క్వశ్చన్, who has become the prime minister of Israel on 17th May? మే 17వ తేదీన ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధానమంత్రిగా ఈ కింది వారిలో ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్ ఏ రివ్లిన్, ఆప్షన్ బి బెంజమిన్ నేతన్యాహు, ఆప్షన్ సి బెన్నీ గ్యాంజ్ అండ్ ఆప్షన్ డి అబిగాడర్ లిబర్మాన్. So this is also we discussed in the previous class. Yes, so here absolutely option B is the right answer. See, present Rivlin వచ్చేసి ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు అండి. ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు రివ్లిన్. అలాగే బెన్నీ గాంజ్ వచ్చేసి ఈ ఇజ్రాయెల్ దేశంలో బెంజమిన్ నేతన్యాహు యొక్క ప్రత్యర్థి బెన్నీ గాంజ్.
యాక్చువల్గా ఈ ఇజ్రాయెల్ దేశంలో రీసెంట్గానే 3 టైమ్స్ వరకు ఎలక్షన్స్ నిర్వహించినారు. సో అయితే ఈ ఎన్నిసార్లు ఇక్కడ ఎలక్షన్స్ నిర్వహించినా ఇక్కడ బెంజమిన్ నేతన్యాహు కానీ బెన్నీ గాంట్జ్ కానీ వీళ్ళెవరికి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రావట్లేదు. సో స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడం వలన ఇక్కడ ఇప్పుడు బెన్నీ గాంజు బెంజమిన్ నేతన్యాహు వీళ్ళిద్దరు కూడా కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో బెంజమిన్ నేతన్యాహు పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. సో కాబట్టి ఇతను ఈ విధంగా ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఈస్ సెలబ్రేటెడ్ అక్రాస్ ది వరల్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ డేట్. సో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మే 18, మే 17, మే 16, మే 15. రైట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్రతి సంవత్సరం కూడా మే 18వ తేదీన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. యూ కెన్ గో త్రూ దట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది రియల్టర్స్ బాడీ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్. ది రియల్టర్స్ బాడీ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఈ కింది వాళ్ళు ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ డి సౌజా, ఆప్షన్ బి దినేష్ పాలివాల్, ఆప్షన్ సి సలీల్ పరేఖ్, ఆప్షన్ డి రాజేష్ గోయల్. రైట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో రియల్టర్స్ బాడీ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమించబడినటువంటి వ్యక్తి రాజేష్ గోయల్. సో ఈ రాజేష్ గోయల్ ఇంతకుముందు హిందుస్థాన్ ప్రిఫ్యాబ్ లిమిటెడ్లో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసేటువంటి వ్యక్తి. సో రాజేష్ గోయల్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. సో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ and also subscribe our channel Brain Budget Academy YouTube channel for more videos. And if you have any doubts, if you have any queries, please comment in the below comment section. Thank you very much. Thank you all of you.